మన దేశానికి స్వాతంత్రం వచ్చి 56 సంవత్సరాలైంది. ఈ 56 సంవత్సరాలలో డాక్టర్ అంబేద్కర్ రాసిన మన భారత రాజ్యాంగాన్ని 76 సార్లు మార్పులు చేశారు. కాలానుగుణంగా మార్చుకోవడం వలన ప్రపంచంలోనే ఒక గొప్ప డెమోక్రటిక్ కంట్రీగా మన భారతదేశానికి పేరొచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి పీనల్ కోడ్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క మార్పు కూడా నోచుకోలేదు. ప్రజలకు న్యాయం జరగాలని ఏ చట్టం రాశారో ఆ న్యాయం చట్టంలో ఉన్న లోపాల వల్ల జరగడం లేదు. ఈ లోపాలను తెలివిగా ఉపయోగించుకొని ఎంతోమంది బజారు రౌడీలు, గూండాలు, దేశద్రోహులు తప్పించుకు తిరుగుతున్నారు. ఇవి చట్టంలో ఉన్న లోపాల లేక తప్పించుకు తిరిగే వాళ్ళ తెలివితేటల? గుడ్ మార్నింగ్ సార్. వాళ్ళని కోర్టుకి తీసుకెళ్తున్నారా? ఎస్ సార్, డైరెక్ట్ గా కోర్టుకే తీసుకెళ్తున్నాను. ఆ అంకినేని కూడా తీసుకెళ్తున్నారా లేదా? లేదు సార్, ఏ అంకినేడికి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు సార్. డోంట్ టెల్ కాకన్బుల్ స్టోరీస్. ఆ అంకినేడి కౌన్సిలర్ కాబట్టి, కర్నూలు టౌన్ లో విఐపి కాబట్టి మీరు భయపడుతున్నారు. అరెస్టుల ముందు రాజకీయ నాయకులు హాస్పిటల్లో చేరడం వెరీ కామన్ గానే వెళ్ళి అరెస్ట్ చేయండి సార్. చట్టం ముందు ఎవడైనా ఒకటే. వెళ్ళి అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకురండి. ఓకే సార్. రేయ్ తీసుకెళ్ళరా, వెళ్ళరా. సార్ 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 మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను సార్. ఐ డోంట్ లైక్ ఇట్. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావా? నాకే సెంట్రల్ వేస్తానంటావా? వెయ్యరా వెయ్యి. సార్ ఎంత చెప్పినా డిఎస్పీ విల్లేదు సార్, ఆర్డర్ వేశాడు సార్. ఎవరు? డిఎస్పీ? అవును సార్. వాడికి అసలు బ్రెయినే లేదురా. నీకేమైందిరా? నీకెంత డబ్బిచ్చాను, ఎన్ని పనులు చేసి పెట్టాను. ఈ స్టాక్స్ అని నేను ఇచ్చినాయి కదా. అవును సార్. అలాంటిది నన్ను అరెస్ట్ చేస్తానంటావా? సార్ డిఎస్పీ. ఇది నీ తప్పు కాదు, నా తప్పు, నా తప్పు. నేనెందుకు కొడతాను? నన్ను నేను కొట్టుకుంటాను, నేను కొట్టుకుంటాను, నేను కొట్టుకుంటాను. ఐ లైక్ సార్. సార్ సార్ అలా కొట్టుకోండి సార్. అయితే మనం నిన్ను కొట్టున్నా? సార్ నాకు లో బీపీ సార్. లో బీపీ. రా. లో బీపీయా? అవును సార్. లో బీపీ నీకు కాదు, అంకినీడికి లో బీపీ. చెప్పు. అంకినీడికి లో బీపీ. ఐ లైక్ ఇట్. ఈ డైలాగ్ ఇక్కడ కాదు, అక్కడ జడ్జి దగ్గర కోర్టుకి వెళ్ళి చెప్పాలి. చెప్తాను సార్. ఐ లైక్ ఇట్. వెళ్ళు. పూజ డిస్టర్బ్ చేయకూడదు. వెళ్ళమ్మా వెళ్ళు. ఐ లైక్ ఇట్. శిరీష హత్య కేసులో ముద్దాయిలైన కన్నారావు, వాసు, చరణ్ బాబు, పార్థుడు, భాస్కర్, గొంగప్ప, హుస్సేన్ లోబీపీతో హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్న అంకినీడు నేరం చేశారని ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయారు. వీళ్లే హత్య చేసినట్టు ఏ సాక్ష్యం లేదు కాబట్టి వీళ్ళని నిర్దోషులుగా భావించి కేసు కొట్టివేయడమైనది. ఏంటి సార్ ఈ అన్యాయం? వాళ్ళు పబ్లిక్ గా శిరీషను చంపలేదా? శవాన్ని జనం మొత్తం చూశారు కదా సార్. సార్ లాయర్లు, జడ్జిలు రౌడీలకు భయపడి ఇలా తప్పులు చేస్తుంటే రేపొద్దున జనం కోర్టుకు రారు సార్. సాక్ష్యం లేదే జడ్జి గారు మాత్రం ఏం చేయగలరయ్యా? శిరీషను చంపడం కొన్ని వేల మంది చూశారు, కానీ ఒక్కడు కూడా మేము చూసామని సాక్ష్యం చెప్పలేదే. న్యాయస్థానానికి కావాల్సిన సాక్ష్యం కానీ నిజం కాదయ్యా. ఐఎమ్ సారీ. ఇక కోర్టుని నమ్ముకోవడం దేశసీను. న్యాయం జరుగుతుందని సంవత్సరం అంతా ఎదురు చూసాం, కానీ లాభం లేదు. అరే మనం ఈ రోజే మంత్రాలయం వెళ్ళి జరిగిందంతా రాఘవేంద్ర చెప్పాలి. రాఘవేంద్ర మాత్రం చేంజ్ చేస్తారా? వాడు ఉప్పు కారం తింటా మానేసి వెజిటేరియన్ అయిపోయాడు. కరెక్టా? ఏంట్రా కరెక్ట్? రాఘవేంద్ర వెజిటేరియన్ కదరా, వెపన్. 4 రోజుల వాడినంత మాత్రాన కత్తికి తుప్పడుతుందే తప్ప పదును తగ్గదురా. అది రాఘవేంద్ర. ఎప్పుడు ఎగిరిపడి లావాలో మండుతుందో తెలియని అగ్నిపర్వతం రావాడు. పదండ్రా, ఇప్పుడే మంత్రాలయం వెళ్దాం.
శ్రీ రాఘవేంద్ర గురునాథ 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 నమ్మిన నామది మంత్రాలయమేగా నమ్మని వారికి తాపత్రయమేగా శ్రీ గురు బోధలు అమృతమయమేగా చల్లని చూపులు సూర్యోదయమేగా గురునాథ రాఘవేంద్ర శ్రీ కృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన గీత నీ తుంగభద్రమా పాపాలే కడగంగా తుంగ దళాల సేవ తులసి దళాల పూజ అందుకో నిరాశ మూగే వేళ మా దురాశ రేగే వేళ నీ భజనే మా బ్రతుకై పోనీవా పదాల వాలే వేళ నీ పదాలు పాడే వేళ నీ చరణం మా శరణం కానీవా మనసు చల్లని హిమవంత భవము తీర్చరా భగవంత మహిని దాచిన మహిమంత మరల చూపు మా హనుమంత నీ వీణ తీగలో యోగాలే పలుకంగా తుంగ దళాల సేవ తులసి దళాల పూజ అందుకో నమ్మిన నామది మంత్రాలయమేగా నమ్మని వారికి తాపత్రయమేగా శ్రీ గురు బోధలు అమృతమయమేగా చల్లని చూపుల సూర్యోదయమేగా గురునాథ రాఘవేంద్ర శ్రీ కృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన గీత నీ తుంగభద్రమా పాపాలే కడగంగా తుంగ దళాల సేవ తులసి దళాల పూజ అందుకో నమ్మిన నామది మంత్రాలయమేగా నమ్మని వారికి తాపత్రయమేగా ఇక్కడ గురుదేవ హోటల్ ఎక్కడ స్వామి? ఆ పక్క సందులో ఉందండి ఆ ఎడం పక్క వెళ్ళాలా ఆడ తిరగని కనిపిస్తుంది ఇదేరా సార్ మంత్రాలయానికి స్వాగతం. మంత్రాలయం వెల్కమ్ యూ. మంత్రాలయం ఆప్కో స్వాగత్ కర్తా హై. వేడి వేడి పదార్థాలు రెడీగా ఉన్నాయి, వెళ్ళి భోంచేయండి. మేము రాఘవేంద్ర ఫ్రెండ్స్ అండి కర్నూలు నుంచి వచ్చాం ఓ రాఘవేంద్ర స్నేహితురా? అవునండి లోపలికి వెళ్దాం రండి. అదమ్మా మన రాఘవేంద్ర ఫ్రెండ్స్ మహాలక్ష్మయ్య, నా ఒక్కగానొక్క కూతురు, నీ ఫ్రెండ్ రాఘవేంద్రకి కాబోయే భార్య. అలాగా అమ్మా కాసేపు కౌంటర్ మీద కూర్చుండు, ఇప్పుడే వస్తా. రాఘవేంద్ర బయటికి వెళ్ళాడయ్యా, వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు, రండి. బావా వీళ్ళంతా రాఘవేంద్ర స్నేహితులంట, కర్నూలు నుంచి వచ్చారు. మళ్ళీ మీరందరూ ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారా మీరందరూ? అదేంటి అంకుల్, వాడిని చూసి సంవత్సరం అయింది. సంవత్సరం కాదు 10 సంవత్సరాలైనా సరే మీరు వాడిని కలవడానికి వెళ్ళలేదు. సారీ అంకుల్, ఈ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని చూడకుండా ఈ జన్మంతా ఉండగలమేమో కానీ వాడిని చూడకుండా ఉండలేకపోతున్నాం అంకుల్. రేయ్, వాడు మీకు దగ్గరైతే మాకు దూరం అయిపోతాడు రా. వాడిని చూడండి, మాట్లాడండి, కానీ వాడి మనసు మాత్రం మార్చకండి. అది కాదు పద్మా,
श्री राघवेंद्र गुरुनाथ 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 श्री राघवेंद्र गुरुनाथ